మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అతివలను పునరుత్పాదక ఇంధన రంగంలోనూ భాగస్వాములను చేసేలా సౌర విద్యుత్ కేంద్రాలను స్థాపింపచేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కింద 2030 వరకు రాష్ట్రంలోని 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మహిళా పొదుపు సంఘాలతో 1000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను స్థాపిస్తుంది. ఈ మేరకు సెర్ఫ్, టీజీ రెడ్కో, టీజీ డిస్కంల మధ్య ఒప్పందం కుదిరింది. తొలుత ఒక్కో జిల్లాలో 2 చొప్పున 31 జిల్లాలలో 62 ప్లాంట్ల నిర్మాణానికి ఇప్పటికే భూములను గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లిలో 1 మెగావాట్ సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ కేంద్రము నిర్మాణం పూర్తయింది. 2026 జనవరిలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులన్నీ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. గ్రామ సమీపంలో 4 ఎకరాల స్థలంలో గౌతమి మండల సమాఖ్య, శ్రీరామగిరి మండల సమాఖ్య ఆధ్వర్యంలో 2,89,00,000 నిధులతో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రాపర్టీ సంస్థ హైదరాబాద్ ద్వారా నిధులు కేటాయించారు. రోజుకు 4,110 యూనిట్లు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్మాణం చేపట్టినట్లు ఆయా మహిళా సంఘాలు తెలిపాయి. పల్లిలో మాకు సోలార్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మాకు సంఘాల వారికే ఉండేది. ఇప్పుడు మా సభ్యులకు అందరికీ మండల సమైక్యలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అందరికీ ఎంఎస్ ద్వారా వాటాధనం కల్పించడానికి ఈ సోలార్ ప్లాంట్ని మాకు ఇవ్వడం జరిగింది. సభ్యురాలతో పాటు సంఘంతో పాటు ఎంఎస్ కూడా అభివృద్ధి చెందడానికి ఈ సోలార్ ప్లాంట్ మాకు చాలా విధంగా తోడ్పడుతుంది. మా గ్రామానికి సంబంధించి సోలార్ ప్రాజెక్ట్ రావడం జరిగింది. దానికి ఖర్చు మొత్తం సుమారు 2,75,00,000 వరకు ఉంటుంది. దానివల్ల మా గ్రామ సంఘ సభ్యులకు కానీ మాకు కానీ చాలా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఈ సోలార్ ప్రాజెక్టు వల్ల మాకు నెలకు 4,000 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. దానివల్ల నెలకు 2 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు వలన మా సంఘ సభ్యులకు కానీ గ్రామ సంఘాల సభ్యులకు కానీ అందరికీ లాభం చేకూర్చే విధంగా ఉంది. మా మండల సమైక్య తరఫున అవగాహన ఇప్పించడం అన్నది మా చేతుల మీదుగా చేపించడం అన్నది మేము ఎంత సంతోషిస్తున్నాము. దానికోసం గాను దాని అవగాహన కోసం గాను సిరిసిల్ల వరకు అక్కడ ఉండే సోలార్ ప్లాంట్కు వెళ్ళి మమ్మల్ని విజిట్ చేపించారు. దానివల్ల ఎంతో అవగాహన వచ్చింది. అక్కడ 2 మెగావాట్స్ అయితే ఇక్కడ సోలార్ 1 మెగావాట్. అది మా చేతుల మీదుగా ఇట్లా చేయడం అన్నది ఎంతో సంతోషిస్తున్నాము. విద్యుత్ కేంద్రం నిర్వహణపై మహిళా సమాఖ్య సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్లాంటును సమర్థంగా నిర్వహిస్తే 25 ఏళ్ల వరకు పనిచేసే అవకాశము ఉంది. ఈ పథకంతో మంథని, రామగిరి 2 మండలాల్లో సుమారుగా 12,000 మంది మహిళా సంఘం సభ్యులకు లబ్ధి చేకూరనుందని అధికారులు తెలిపారు. వార్షిక ఉత్పత్తి 15 నుంచి 17 లక్షల యూనిట్లుగా ఉంటుందని వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్తు TGNPDCL కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆగస్టు 15 వరకు ప్రారంభించేలా చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొంటున్నారు. ప్లాంట్స్ సంబంధించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇవ్వడం జరిగింది. మంథని మండలంలో దుబ్బపల్లి గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. జిన్నా కంపెనీ వారితో దాన్ని రన్ చేయడం జరుగుతుంది. ఏదైతే సోలార్ ప్లాంట్ ద్వారా మంథని అండ్ రామగిరి మండలాలకు సంబంధించి 12,000 మంది సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. సుమారుగా 3,75,000 వరకు నెలకి ఆదాయం రావడం జరుగుతుంది. మహిళా ఆర్థిక సాధికారతకు, గ్రామాభివృద్ధికి ప్రభుత్వ పథకాలు పెద్దపీట వేస్తున్నాయి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు మరెన్నో రావాలని, అలా విధంగా మహిళా సంఘాలకు మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోలార్ పవర్ ద్వారా జనరేట్ అయిన వెళ్ళటం వలన ఆ యూనిట్ దాన్ని బట్టి మనకి మనీ ఇవ్వడం జరుగుతుంది. దానికి మండలంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా దానికి ఎలిజిబిలిటీ అవుతుంది. ఈ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వచ్చే ఆదాయాన్ని మహిళా సంఘాల సభ్యులు పెట్టుబడులుగా ఉపయోగించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావచ్చని అంటున్నారు.